పశువుల తొట్టెలో పొత్తిగుడ్డలతో చుట్టి పరుండబెట్టిన శిశువు ఎవరు? ఆ శిశువు అతి త్వరలో రానయున్న రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ప్రతి నేత్రము ఆయనను చూచును. పశువుల తొట్టెలో పొత్తిగుడ్డలతో చుట్టి పరుండబెట్టిన శిశువు ఎవరు? ఆ శిశువు దేవునిని మనుష్య జాతిని కలిపే ఒకే ఒక మార్గం. పశువుల తొట్టెలో పొత్తిగుడ్డలతో చుట్టి పరుండబెట్టిన శిశువు ఎవరు? ఆ శిశువు యూదా రాజసింహము. ఆయన మహిమను సింహాసనమును వదిలి నీ కొరకు నా కొరకు ఈ లోకమునకు వచ్చిన రాజాతిరాజు. పశువుల తొట్టెలో పొత్తిగుడ్డలతో చుట్టి పరుండబెట్టిన శిశువు ఎవరు? ఆ శిశువు మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తముగా తనని తాను శిలువ మరణమునకు అప్పగించుకొని 3వ దినమున లేచిన దేవుడు. పశువుల తొట్టెలో పొత్తిగుడ్డలతో చుట్టి పరుండబెట్టిన శిశువు ఎవరు? ఆ శిశువు దుర్మార్గునికి భయము, నీతిమంతునికి వెలుగై ఉన్నవాడు. పశువుల తొట్టెలో పొత్తిగుడ్డలతో చుట్టి పరుండబెట్టిన శిశువు ఎవరు? ఆ శిశువు నీతి కలిగిన న్యాయాధిపతి. పాపులను నిత్య నరకాగ్నికి, నీతిమంతులను నిత్య జీవమునకు నడిపించే న్యాయాధికారుడైన దేవుడు. పశువుల తొట్టెలో పొత్తిగుడ్డలతో చుట్టి పరుండబెట్టిన శిశువు ఎవరు? ఆ శిశువు ఈ లోకమునకు మరియు ప్రతి జీవితమునకు నిర్ణయింపబడిన ప్రతి ప్రవచనమును నెరవేర్చే దేవుడు. పశువుల తొట్టెలో పొత్తిగుడ్డలతో చుట్టి పరుండబెట్టిన శిశువు ఎవరు? ఆ శిశువు నామము కడవరి దినములలో ప్రతి నాలుక, ప్రతి మోకాలు ఆయన నామములో వంగునట్లు చేయబడే నామం. పశువుల తొట్టెలో పొత్తిగుడ్డలతో చుట్టి పరుండబెట్టిన శిశువు ఎవరు? ఆ శిశువే యేసుక్రీస్తు, కుమారుడైన దేవుడు, రాబోతున్న రారాజు. ఈ లోకములోని ప్రతి శరీరమునకు ఆయన నిరీక్షణ అయ్యున్న దేవుడు.